రేవంత్ సర్కార్ తమకు అన్యాయం చేస్తుందంటూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలతో అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. We want justice! We want justice! We want justice! We want justice! 2023 సెప్టెంబర్ నెలలో సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. చాయ్ తాగినంత సేపటిలో సమస్యను పరిష్కరించవచ్చంటూ మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని తామంతా హైదరాబాద్ వచ్చామని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. కొన్ని ఏండ్లుగా వృత్తిని బాధ్యతగా స్వీకరిస్తున్నా తమకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తుందని వాపోయారు. తర్వాత ఏమని చెప్తారు, ఎన్నికల ముందు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఏంది, ప్రైవేట్ ఏంది, పర్మనెంట్ ఏంది, రేపు మా గవర్నమెంట్ రాగానే ఒకటే చెప్పక అందరు పర్మనెంట్ ఏందని చెప్పారు. మాట ఆడవాలి. అది నేను వీడియోలో ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్ కూడా పంపిస్తాను, వీడియో టీవీలో కూడా చూపిస్తాను. నేను అసెంబ్లీలో ఉన్నా, ఆయన కొత్తగా సీఎం అయినప్పుడు ఇలాగనే ఎందరికో మాట చెప్పాను. దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, ట్రైబల్లకు 12% అన్ని మొదలు చేసి తెలంగాణకి కాంగ్రెస్ కాదు ఆయన ఓటేస్తే, అంటే తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి పోయినసారి నేను 2014 ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు, సంతోషం చూడొచ్చు. కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు. విద్యను ప్రైవేటైజ్ చేయడమే, ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే. ఇవాళ పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు. మేము భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ నుండి వచ్చినామండి. ఎస్ఎస్సీ ఉద్యోగులము. మేము శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని వచ్చినాం. కానీ ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒకసారి మేము ఒక ఎస్ఎస్సీ ఉద్యోగులం అని ఒకసారి మమ్మల్ని గుర్తిస్తారేమో అని వచ్చినాం తప్ప మేము ఎవరికి పార్టీ వ్యతిరేకంగా కాదు, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కాదు, దేనికి వ్యతిరేకం కాదు. శాంతియుతంగా మేము ఆడ నిలబడి అక్కడ అందరు మినిస్టర్సు, ఎమ్మెల్యేస్ అందరూ సీఎం గారు ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి ఏంటంటే, సార్ మేము ఉన్నాము, మమ్మల్ని ఒకసారి గుర్తించండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మీరన్న మాట ఛాయ్ తాగే టైంలోనే మిమ్మల్ని జీవో ఇచ్చి పాస్ చేసి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తా అన్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లందు మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి సార్. మేము ఇక్కడ వచ్చి కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయడానికి కాదు, ఇబ్బంది పెట్టేంత అది కూడా కాదు. పోలీసు వాళ్ళని కానీ ఎవరిని కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం సార్. మేము శాంతియుతంగానే ఇక్కడికి వచ్చినాం, శాంతియుతంగానే ర్యాలీని చేస్తున్నాం తప్ప ఏం లేదు. ఇక్కడ మేము ఏదో ధర్నా అది ఇది ఏం లేదు. ఇవన్నీ మీకు ఎవరైనా మాకు గిట్టని వాళ్ళు ఏమైనా చెప్పి ఉండొచ్చేమో కానీ ఇక్కడ మేము శాంతియుత ర్యాలీ మాత్రమే. కేవలం ఎస్ఎస్సీ ఉద్యోగులము గత 15 సంవత్సరాల నుండి వెట్టి చాకరీ చేస్తున్నాము. ఇదివరకు మేము 30 రోజుల ధర్నా చేసినప్పుడు కూడా మీరు ధర్నా పాయింట్కి వచ్చిండు, వరంగల్ డిస్టిక్లో ధర్నా పాయింట్కి వచ్చిండు. కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారనే ఆశతోనే ఇక్కడ ఉన్నాం సార్. మేము మీకు కానీ ఎవరికి కానీ హాని చేయదలుచుకోలేదు. ఎవరికి కూడా ప్రభుత్వ ఆస్తులు కానీ ఎలాంటిది కానీ ధ్వంసం చేయడానికి లేదు సార్. మేము శాంతియుతంగానే నిలబడ్డాము, శాంతియుతంగానే ర్యాలీ చేస్తాం. చాయ్ తాగిన టైంలోనే మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరి ఎందుకు పరిష్కరించలేకపోతారు? ఇప్పుడు మీకు ఎందుకు టైం ఇవ్వలేకపోతారు రేవంత్ సార్? అదే కదా మేడం, అర్థం కావట్లేదు అసలు. సార్ ఇంతకుముందు ప్రభుత్వంలోకి రాకముందేమో మాకు హామీ ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక మాకు హామీలన్నీ మర్చిపోయారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఇచ్చిన మాట మీద నిలబడాలంట. అవును మేడం, ఎస్ఎస్సీ ఎంప్లాయీస్ మేమందరం మాకు ఎంత 19,000 వస్తుంది మేడం శాలరీ. మా హామీలు నెరవేర్చాలని మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మేడం. చేయనివ్వట్లేదు కదా, ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారు. నిన్న ఎట్లా చూస్తున్నారు? నిన్నటి నుంచి నైట్ నుంచి అరెస్ట్ చేస్తున్నారు మేడం, అందరినీ ఇంట్లోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తున్నారు.
ఇది చూడండి, మేము లాస్ట్ ఇయర్ ధర్నా చేసినప్పుడు సార్ మాకు ఇచ్చిన హామీ, దాన్ని ఒకసారి గుర్తు చేయడానికి మాత్రమే వచ్చామండి. మేము శాంతియుతంగానే ధర్నా చేస్తాం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాము. అందరినీ చూసినట్టు మమ్మల్ని కూడా చూడండి, 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. మేము తెలంగాణ బిడ్డలమే కదండి, మాకెందుకు న్యాయం చేయరు? 100 రోజులలో హామీ, 100 రోజులలో మీ సమస్య పరిష్కరిస్తానన్నారు. 100 రోజులు అయిపోయిందండి. ప్రతి మంత్రి ఇంటికి వెళ్ళి మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మేము ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినామండి. దయచేసి మాకు న్యాయం జరగని, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి మాకు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎక్కడి నుంచి ఏం లేదు, మా సమస్యలను జస్ట్ పరిష్కరిస్తారని వచ్చిన, సమస్య చెప్పుకోవడానికే వచ్చిన తప్ప ధర్నాలు చేయడానికి రాలేదు. వీళ్ళేమో చెప్పుకోనియకుండా తీసుకెళ్తే ఎలా అండి? మరి మేము మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? మేము వచ్చిందే చెప్పుకోవడానికి, ధర్నాలు చేయడానికి కాదు. జస్ట్ వింటారు, మా సమస్యలు పరిష్కరిస్తారని. మేము ఎస్ఎస్ఏలో చాలా సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నాం, మా సమస్యలు గుర్తించమని వచ్చినాం మేము. దీనికి వీళ్ళు ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం, సమస్యలు చెప్పుకోనియకుండా తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తీసుకెళ్తారు. వినరా మా సమస్యలు? గత 20 ఏళ్ల నుంచి వెట్టి చాకిరీ చేస్తారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కనీసం వినకుండా అరెస్ట్ చేస్తారు. ఇంత ముందుకు ధర్నా చేస్తే హామీ ఇచ్చారు, మీ సమస్య పరిష్కరిస్తామని. ఆ హామీని నెరవేర్చలేదు. మళ్ళీ ఆ హామీని గుర్తు చేయడానికి వచ్చాం మేము, అంతే. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, కాంట్రాక్ట్ వాళ్ళకి కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వట్లేరని మా బాధ. అదే మేడం, లేడీస్ అని చూడకుండా గిట్లా అరెస్ట్ చేస్తున్నారు. అదే మేము మాత్రము ఎలాంటి రాస్తారోకలు కానీ ధర్నాలు కానీ చేయడానికి రాలేదు, ధర్నాలు చేయడానికి రాలేదు మేడం. మేము రిక్వెస్ట్గా గవర్నమెంట్ను అడగడానికి వచ్చినాము. మేము రిక్వెస్ట్గా వచ్చినాం కానీ మేము ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేయడానికి రాలేదు. అన్యాయంగా మా బాధను అర్థం చేసుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇంతకుమించి ఏం లేదు ఇక్కడ. మేము అల్లరి చేయడానికి రాలేదు, గవర్నమెంట్ అల్లరి చేయడానికి రాలేదు. ఆయన చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు చేయడానికి మాత్రమే వచ్చామండి. అన్యాయంగా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తారు. విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తాము ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఎదుర్కొంటున్నామన్నారు. ఎంతోమంది పిల్లలకు చదువులు నేర్పుతున్న తాము కుటుంబాలకు దూరంగా ఉంటూ పిల్లలను చదివించే స్తోమత లేకుండా పోయిందన్నారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు, బాధలు చెప్పుకుందామని వచ్చిన తమను అరెస్టులు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై మండిపడ్డారు. ఇప్పటికే ఎంతోమంది తోటి ఉద్యోగస్తులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక చనిపోయారని గుర్తు చేశారు. ఇక మీదట తమలో ఎవరు చనిపోయినా రేవంత్ సర్కారుదే పూర్తి బాధ్యత అన్నారు.